हरि जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय यशोदनंदना व्रज जन रंजन यशोदनंदना व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रस बिहारी राधे जय प्रभुपदा जय प्रभुपदा जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय विष्णुपाद परमहंस परिव्राज आचार्य श्रीमती श्री भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। मथुरा धाम की जय। मायावती धाम की जय। पुरुषोत्तम क्षेत्र जगन्नाथ धाम की जय। All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Shri Shri Guru and Gauranga. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Bhagavad Gita 11 chapter 33 verse. Tasmat tvamuttishta yasho lavasya jitva shatrun bhumsham rajyam samruddham मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् पुंक्ष्यं राज्यं समृद्धं मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्।
అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాద ద్వితీయ ద్వారా. అందుకే లేచి యుద్ధ సన్నద్ధుడై కీర్తిని గడించు, నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యంను అనుభవించు. నా ఏర్పాటు చే వారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలం పనిముట్టువు కావలసింది. భాష్యం. యుద్ధ రంగంలో ఎంతో నైపుణ్యంతో బాణాలను ప్రయోగించేవాడిని సవ్యసాచి అని పదం సూచిస్తుంది. ఈ విధంగా అర్జునుడు తన శత్రువులను చంపడానికి బాణ ప్రయోగంలో నైపుణ్యం కలిగిన యోధునిగా సంబోధించబడ్డాడు. నిమిత్త మాత్రం కేవలం పనిముట్టు కావాల్సింది. ఈ పదము కూడా చాలా ముఖ్యమైనది. సమస్త జగత్తు భగవంతుని సంకల్పానుసారమే నడుస్తున్నది. తగినంత జ్ఞానం లేనట్టి మూర్ఖజనులే ప్రకృతి ఎటువంటి ప్రణాళిక లేకుండా నడుస్తుందని, సమస్త సృష్టులు ఆకస్మికంగా కలిగాయని తలుస్తారు. బహుశా ఇది అయి ఉండొచ్చు లేదా అది అయి ఉండవచ్చు అని పలికే నామమాత్ర శాస్త్రజ్ఞులు ఎంతో మంది ఉన్నారు. కానీ బహుశా కావచ్చు అనే ప్రశ్నే లేదు. ఈ భౌతిక జగత్తులో ఒకే ప్రత్యేకమైన ప్రణాళిక నడుస్తుంది. ఆ ప్రణాళిక ఏమిటి? బద్ధజీవులు భగవద్ధామానికి వెళ్ళడానికి భౌతిక జగత్తు ఒక అవకాశం వంటిది. ప్రకృతిపై ఆధిపత్యానికి యత్నించే స్వభావం ఉన్నంత వరకు వారు బద్ధులై ఉంటారు. కానీ భగవంతుని ప్రణాళికను అర్థం చేసుకుని కృష్ణ భక్తి భావనను సాధన చేసేవాడు పరమ బుద్ధిశాలి. ఈ జగత్తు యొక్క సృష్టి వినాశము భగవంతుని పరమ నిర్దేశంలోనే ఉన్నాయి. ఈ విధంగా కురుక్షేత్ర రణము భగవంతుని ఆలోచన ప్రకారమే జరిగింది. అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించాడు. కానీ దేవదేవుని ఇచ్ఛానుసారము యుద్ధం చేసి తీరాలని అతనికి చెప్పబడింది. అప్పుడే అతడు సుఖవంతుడు అవుతాడు. మనిషి పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉండి తన జీవితాన్ని భగవంతుని దివ్య సేవకే అంకితం చేస్తే పరిపూర్ణుడు అవుతాడు. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద. ఈ శ్లోకం చాలా ఫేమస్, చాలా మంది నోట్లలో నాంతుంది. నిమిత్త మాత్రం భవసవ్య సాచి. సో మన జీవితంలో ఈ ప్రధాన సూత్రం అయి ఉండాలి. కృష్ణుడి యొక్క పనిముట్టు అయి మనం పనిచేయాలి. అందువల్ల కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, జయద్రుణ్ణి, కర్ణుణ్ణి వీళ్ళందరినీ ఆల్రెడీ చంపేశాను. ఎందుకంటే ఏ రోజైతే వాళ్ళు ద్రౌపది వస్త్రాహరణ అయినప్పుడు మౌనంగా ఉన్నారో, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ ద్రౌపదిని ఎలాగ అవమానించారో ఆ రోజే నేను వాళ్ళని చంపేశాను అని విశ్వనాథ చక్ర ఠాకూర్ అంటాడు అనమాట. సో నువ్వు చంపకపోయినా నువ్వు అనుకుంటున్నావు కదా నేను చంపకపోతే వాళ్ళు బతుకుంటారు, నేను నా బంధువులతో నేను చాలా సుఖంగా ఉండొచ్చని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ ఆలోచన తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు, నేను ఆల్రెడీ చంపేశాను. ఓ బొమ్మల్లాగా నీ ఎదురుగుండా పెట్టాను, నీవు బాణం వేయి, నువ్వు పేరు సంపాదించుకో, లేకపోతే వాళ్ళు ఎలాగైనా ఆల్రెడీ చచ్చిపోయారు. అందువల్ల కృష్ణుడు అంటున్నాడు, నీకు కీర్తిని సంపాదించి పెట్టాలని నేను వాళ్ళని మళ్ళీ ఇక్కడ నిలబెట్టాను. కానీ వాళ్ళు జీవోత్సవాలు ఎందుకంటే వాళ్ళని నేను ఆల్రెడీ చంపేశాను. సో వాళ్ళ శరీరాల్లో జీవం లేకపోతే ఏం పెద్ద కష్టం. అందువల్ల నువ్వు బాణాలు విడిచిపెట్టు, నిన్ను అందరూ కూడా కీర్తిస్తారు. విజయ సఖ విజయ అని. అది ఈ విషయంలో భీష్మదేవుడు కూడా అదే చెప్తాడనమాట. సపది సఖి వచ్చో నిశమ్య మధ్యే నిజ పరయోర్ బలయో రథం నివేశ్య స్థితవతి పర సైనికార్ అక్ష్ణ ఋతవతి పార్థ సఖే రతిర్మమాస్తు. సో మొదటి అధ్యాయంలో మనం చదివాం కదా,
సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అని అర్జునుడు అంటాడు కృష్ణుడితో. రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలబెట్టు కృష్ణ కేశవ, నేను అచ్యుత, నేను నాతో ఎవరెవరు యుద్ధం చేస్తున్నారు వాళ్ళని ఒకసారి చూడాలని అనుకుంటున్నాను అని అర్జునుడు అతను కృష్ణుడిని అడుగుతాడు అనమాట. అప్పుడు భీష్మదేవుడు అంటాడు, ఆ నెపంతో కృష్ణుడు అందరి వైపు తన కళ్ళతో చూశాడనమాట. నిజపరయోర్ బలయో రథం నివేశ్య, వాళ్ళ ప్రత్యర్థుల బలం ఎటువంటి బలం ఉందో వాళ్ళు చూద్దామని అర్జునుడు అడిగితే అప్పుడు స్థితవతి పరసైనికు రక్షణ కృష్ణుడు రథాన్ని మధ్యలో నిలబెట్టి అందరి వైపు చూశాడనమాట. అందరి వైపు చూస్తే హృతవతి పార్థసకే రతిర్మమాస్తు. హృతవతి అంటే వాళ్ళందరి కర్మలన్నీ కూడా తీసేశాడంటాడు. ఒక్క చూపుతో కృష్ణుడు వాళ్ళందరి ప్రారంభ కర్మలన్నీ కూడా నష్టం చేసేసి వాళ్ళని వైకుంఠానికి పంపించడానికి తయారు చేశాడు అని భీష్మదేవుడు అంటున్నాడు అనమాట. హృతవతి. సో ఎందుకంటే ప్రారంభ కర్మ ఉన్నంత వరకు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా కృష్ణుని చూశారో వాళ్ళందరి కర్మలన్నీ కూడా నష్టం అయిపోయాయి. తర్వాత ఒక ప్రారంభ కర్మ ఒకటే ఉన్నదనమాట. సో ప్రారంభ కర్మ కృష్ణుడు వాళ్ళ వైపు చూసి అన్ని నష్టం చేసేసి వాళ్ళని 18 రోజుల లోపల వైకుంఠానికి పంపించడానికి సిద్ధం చేశాడనమాట. సో ఇది మనకి చాలా వర్తిస్తుంది అనమాట. సో ప్రభుపాద్ చెప్పారు, చైతన్య మహాప్రభు చాలా దయావంతులు. అతను కావాల్సి అనుకుంటే అతను ఒక్కళ్ళే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించగలిగారు. కానీ నాకు పేరు తెప్పించడానికి ఇవన్నీ నా గురించి ఆ కార్యం చేయకుండా వదిలిపెట్టేశారు. ఎందుకంటే నాకు పేరు రావాలని భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ విదేశాలకు వెళ్ళి ప్రచారం చేశాడని, నాకు పేరు రావాలని చైతన్య మహాప్రభు ఈ పని విడిచిపెట్టేశాడు. అందువల్ల ప్రభుపాద్ చెప్పారు, చైతన్య మహాప్రభు కోరిక అందరికీ కూడా కృష్ణ ప్రేమ కలగాలని మనం మీరందరూ కూడా కొంచెం ప్రయత్నించి పేరు తెచ్చుకోండి, చైతన్య మహాప్రభు కృపా పొందండి అని. సో ప్రభుపాద్ చెప్పారు, మీరందరూ కూడా నా పుస్తకాలు వితరణ చేసి కృష్ణుడు యొక్క చైతన్య మహాప్రభు యొక్క దయని సంపాదించుకోండి. లేకపోతే నా పుస్తకాలు వాటంతటా అవే బయటకు వచ్చి ప్రజల్లో చేతుల్లో వెళ్ళిపోయి ప్రచారం చేసుకోగలవు, కానీ మీరందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు పేరు వస్తుందని. సో ఇది మనకి చాలా వర్తిస్తుంది అనమాట. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. చైతన్య మహాప్రభు ప్రభుపాద్ ఆల్రెడీ ఈ మూమెంట్ ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ఆల్రెడీ ప్రచారం చేసేసారు వాళ్ళు. కానీ మనం వెళ్ళి ప్రచారం చేస్తే మనకు కూడా పేరు వస్తుంది. ఎందుకంటే ఎలాగంటే ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు ఆల్రెడీ. కానీ అర్జునుడు బాణాలని విడిచిపెట్టడం వల్ల అతనికి పేరు వస్తుంది, అతనికి కీర్తి రావాలని కృష్ణుడు అంటున్నాడు. అందువల్ల ఈ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి ఇది చాలా మనకి మనం ఎన్నోసార్లు విన్నాం ఇది. ద్రోణం చ భీష్యం చ జయద్రథం చ కర్ణం తథా న్యాసి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా విద్యస్త యుద్ధస్వ జేతాని రుణే నవత్వాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఇదివరకే నాచే నశింపజేయబడ్డారు. అయితే వారిని వధించు అందుకే వారిని వధించు, కలత చెందకు, కేవలం యుద్ధం చెయ్యు, యుద్ధంలో నీ శత్రువులను నీవు జయిస్తావు. ఇక్కడ ఇవన్నీ విన్నా సంజయుడు అంటున్నాడు అనమాట.
సంజయుడు ఏంటంటున్నాడంటే, ఇది వరకే వివరించినట్లు భగవంతుని విశ్వరూపంచే తయారైన పరిస్థితి కారణంగా అర్జునుడు ఆశ్చర్యంతో సంభ్రమానికి గురయ్యాడు. ఆ విధంగా అతడు పదే పదే శ్రీకృష్ణునికి నమస్కరించడం మొదలు పెట్టాడు. మిత్రునిగా కాకుండా అద్భుత రసంలో ఉన్న భక్తునిగా అతడు గద్గద కంఠంతో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఈ ఇద్దరు ఇది చాలా విచిత్రమైన విషయం. సంజయుడు కూడా ఈ విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. తర్వాత 18వ అధ్యాయం లాస్ట్ లో అతను చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం ఈ సంవాదాన్ని విని అప్పటికే అతనికి అర్థమైపోయింది, వాళ్ళ కొడుకులందరూ కూడా భీష్ముడితో కలిసి కూడా ద్రోణుడు వీళ్ళందరూ కూడా చచ్చిపోతారని, అప్పుడు ఏదైనా సంధి చేసుకోవాలి అని ఒక ఆలోచన అతనికి కలిగింది అని విశ్వనాథ్ చక్ర ఠాకూర్ చెప్తారు అనమాట. కానీ అతను బయటకు చెప్పలేదు. కానీ సంజయుడు అర్థం చేసుకున్నాడు. సంజయుడు అర్థం చేసుకుని ఇంకా ఈ వేళలో సంధి కూర్చోవడం ఇంకా వాళ్ళ పాసిబుల్ కాదు. అందువల్ల అతను ఇంకా మళ్ళీ ఏమైందో అని అతను చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అర్జునుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ అర్జునుడు చేసిన ప్రార్థనలు ప్రభుపాద చెప్పారు కృష్ణుడు ఎదురుగుండా అప్పుడప్పుడు ఈ ప్రార్థనలు చదివి వినిపించాలని. ఓ ఋషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్న రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. సో ఈ రెండు కూడా అవుతున్నాయి. ఒకటి ఏంటంటే భక్తులైన వాళ్ళు కృష్ణుడి తరపున పరిగెడుతున్నారు, వాళ్ళు కృష్ణుడికి నమస్కరిస్తున్నారు. ఈ రాక్షసులందరూ కూడా ఈ కృష్ణుడి భయపడి ఈ కాలస్వరూపానికి భయపడి చాలా కృష్ణుడికి దూరంగా పరిగెడుతున్నారు అనమాట. అర్జునుడికి ఈ తత్వం బాగా అర్థమైంది. ఎందుకంటే కృష్ణుడు తన భక్తులంటే కృష్ణుడికి భక్తులంటే చాలా ఇష్టం. అందువల్ల ప్రభుపాద రమేష్ ఎప్పుడు చెప్పేవారు అనమాట, ప్రతి వాళ్ళు కృష్ణుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు చూడాలి, మృత్యు సమయంలో తప్పకుండా చూస్తారు. భక్తులైన వాళ్ళు శ్యామ్ సుందర్ రూపం చూస్తారు, అభక్తులు కృష్ణుడి యొక్క ఘోర రూపం చూస్తారని. సో ఘోర రూపం అఘోర రూపం రెండు కూడా కృష్ణుడే. సో భక్తులైన వాళ్ళకి శ్యామ్ సుందర్ రూపం, అభక్తులైన వాళ్ళకి ఘోర రూపం. ఘోర రూపం అంటే యమదూతలు వచ్చి కాలస్వరూపం చాలా భయంకరంగా వాళ్ళు భయంకర స్వరూపాన్ని వాళ్ళు అది కూడా కృష్ణుడి యొక్క రూపమే, కానీ భయంకర రూపం వాళ్ళు చూడాలన్నమాట. అందువల్ల ఇక్కడ ఋషికేశ అని సంబోధించాడు. సో ఋషికేశ అంటే కృష్ణుడు భక్తుల యొక్క ఇంద్రియాల్ని అతని తరపున సేవ చేయడానికి వినియోగించినట్టు చేస్తాడు. కానీ అభక్తుల యొక్క ఇంద్రియాల్ని ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు పనిచేయడానికి కృష్ణుడు ప్రేరేపిస్తాడు అని. ఎందుకంటే సో అర్జునుడు అంటున్నాడు, ఈ ప్రపంచం అంతా కూడా నీ పట్ల ఆకర్షితులైపోయారు, నీ యొక్క గుణగణాల్ని సంకీర్తనం చేస్తుంటారు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా నీ పట్ల భక్తిమయం ఉన్నది. రాక్షసులు, అసురులు, దానవులు, పిశాచాలు వీళ్ళందరూ కూడా అన్ని దిక్కుల్లో రకరకాల దిక్కుల్లో పరిగెడుతున్నారు భయపడిపోయి.
ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదు. అందువల్ల ఇక ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అర్జునుడు అంటున్నాడు, ఎలాగైనా నిన్ను చూడాలి కదా, భక్తి చేసుకుని నీ శ్యామసుందర రూపం చూడడం మంచిది. ఎందుకంటే ఎలా నిన్ను చూడకుండా ఎవరు తప్పించుకోలేరు. అది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాగ ఎన్నో మంచి ప్రార్థన చేశారు. ఓ మహాత్మా, బ్రహ్మకన్నను గొప్పవాడువా, నీవే ఆది సృష్టికర్తవు, అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, కారణుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తుకు చరమ ఆశ్రయ స్థానము. నీవు సమస్తము ఎరిగిన వాడువు, తెలియవలసిన సమస్తము నీవే, గుణాతీతుడివై నీవే పరమ శరణ్యుడవు. ఓ అనంత రూప, ఈ సమస్త జగత్తు నీచే ఆవరించబడింది. ఇవన్నీ కూడా మనం ఈ ప్రార్థనలు ఎందుకు చేయాలి అని ఒక ప్రశ్న వేయబడుతుంది. మన ఈ ప్రార్థనలు ఎందుకు చేయాలంటే, మనకి కృష్ణుడికి దగ్గరికి వచ్చి మనం కృష్ణుడి యొక్క తత్వాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నామో, మనకి ఎంత అర్థమైందో కృష్ణుడికి చెప్పడానికి మనం ప్రార్థన చేయాలి. సో అన్ని ప్రార్థనలో ఒకటి మాత్రం సాధారణంగా ఒకటి కామన్ ఏంటంటే, కృష్ణుడు ఇవన్నీ మనం కృష్ణుడితో చెప్పాలి. మనం మీరు ఆది దేవుడివి, పరమ పురుషుడివి, పరబ్రహ్మానివి, నీకు ఆది అంతం లేదు. అది మరొకటి మనం కృష్ణుడికి ఏం చెప్పవలసింది ఏంటంటే, త్రిగుణాత్మకుడివి, ఈ మూడు గుణాలు కూడా మూడు గుణాలకి అతీతుడు అని మొట్టమొదట అదే చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. నతే విదుహు సురగణ మహర్షి ప్రభవంన మహర్షయ అహం ఆదిర్హి దేవానాం మహర్షినాం చ సర్వశః. ఈ 6వ స్కందం భాగవతంలో వీళ్ళు దేవతలు వృత్రాసుడు జన్మించినప్పుడు వాళ్ళు వృత్రాసుడితో భయపడి అప్పుడు వాళ్ళు కృష్ణుడితో ప్రార్థన చేస్తారనమాట. ఏంటంటే, కృష్ణ, మీరు మాకంట నువ్వు జన్మించావు, మీరున్నారు, అందువల్ల మీకు మేమేం సేవ చేయగలం? ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా మీరే సృష్టి చేశారు, ఇంకా మేమేం సేవ చేయగలం? అందువల్ల మేమేమీ సేవ చేయలేం, ఒక్క నమస్కారం తప్ప. అందువల్ల కృష్ణుడికి అందుకే నమస్కారం చెప్పేసి, కృష్ణుడికి మనం ఏం సేవ చేయగలం? అతని దగ్గర అన్ని ఉన్నాయి, అందువల్ల మేము ఒక్క నమస్కారం పెట్టేస్తున్నామని వాళ్ళు దేవతలు అంటారు. సో వాళ్ళు ఏమిటంటే మంచి విషయం చెప్తారు వాళ్ళు దేవతలు. ఎందుకంటే భగవంతుడా, మీరే బ్రహ్మదేవుడిని సృష్టించి ఈ సృష్టి కార్యానికి కావలసిన శక్తి మీరే ఇచ్చారు. అందువల్ల దానివల్ల బ్రహ్మదేవుడు ఈ సృష్టి కార్యాన్ని చేశాడు. కానీ మీరు అందరి హృదయాల్లో మీరు విరాజమాని ఉన్నారు, అన్ని చోట్ల మీరు ఉన్నారు. కానీ మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఒకటే కారణం, ప్రతి ఒక్క జీవుడు నేనే భగవంతుణ్ణి అనే అహంకారంతో ఉంటాడు. అందువల్ల మీరు అన్ని చోట్ల ఉన్నా సరే మీ దర్శనం కలగట్లేదు అని వాళ్ళు దేవతలు ప్రార్థించ చాలా మంచి ప్రార్థనలు 6th canto భాగవతంలో. సో అందువల్ల ఇది ఈ ప్రార్థనలన్నీ కూడా ఎవరైతే కృష్ణుడు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాందోగ్య ఉపనిషత్తులో కూడా చెప్తాడు, సాయక్షత అంటే కృష్ణుడు చూశాడు. ఆ చూపు ఏమిటి? అది దివ్యమైనటువంటి చూపు అన్నమాట. ఎందుకంటే ప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేశారు, అప్పటికి సృష్టి జరగలేదు. కృష్ణుడు చూసిన తర్వాత
సృష్టి కలిగింది. అంటే ఆ దృష్టి భౌతికమైనది కాదు, ఆధ్యాత్మిక దృష్టి. ఎందుకంటే కృష్ణుడు ఆధ్యాత్మిక పురుషుడు, అందువల్ల అతనికి కళ్ళున్నాయి, ఆ కళ్ళతో చూశాడు, ఈ సృష్టి జరిగింది. ప్రధానం మీరు చూశాడు, ఈ సృష్టి జరిగింది. సో ఇది ఎవరైతే తెలుసుకుంటారో, ఈ విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, కృష్ణుడు సృష్టి ముందు ఉన్నాడు, కృష్ణుడు సృష్టి పరిపాలన చేస్తాడు, కృష్ణుడు సృష్టి అంతం తర్వాత కూడా కృష్ణుడే ఉంటాడు అని ఈ 3 సత్యాలు ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో, వాళ్ళ పాపాలన్నీ కూడా నష్టమైపోతాయని వరం ఇచ్చాడు అనమాట. అందువల్ల ఈ ప్రార్థనలన్నీ బాగా చదివి మనం ప్రతిరోజు ఒక్క ప్రార్థన సరే కృష్ణుడి ముందు వెళ్ళి ప్రార్థించాలి. ఒక్క ప్రార్థన చేయండి. నేను ఎన్నో చెప్పాను కదా, సో అంత ప్రవిశ్య మమ వాచం ఇమం ప్రక్షుప్తం, ఆ ప్రేయర్, ఎన్నో కుంతి మహారాణి ప్రేయర్స్, ఇవన్నీ ఎన్నో ప్రేయర్స్. సో ఈ ప్రభువా చెప్పారు, ఈ అర్జునుడు ప్రార్థించిన ఈ ప్రార్థనలు కూడా కృష్ణుడి ముందు చెప్పాలి అని భక్తి సంసింధులో ప్రభుపాద రాస్తారనమాట. సో ఇవన్నీ ఈ ప్రార్థనలన్నీ చేసిన తర్వాత సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సకేతి మత్వా ప్రశభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సకేతి, అజానత మహిమానాం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి, యచ్ఛావసృష్టం అసత్కృతోషి విహార శయ్యాసన భోజనేషు, ఏకోతవాపి అచ్యుత తత్ సమక్షం తత్క్షామయే త్వాం అహం అప్రమేయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే దీని ఐశ్వర్యమయ భక్తి, ప్రేమమయ భక్తి మధ్య ఇదే భేదం అన్నమాట. యశోదామాత కూడా విశ్వరూపాన్ని చూసింది, విశ్వరూపాన్ని చూసింది, 2 సార్లు చూసింది. ఒకసారి ఒళ్ళో పెట్టుకున్న పాలు తాగిస్తుంటే ఒకసారి ఆవలిస్తే ఒకసారి చూసింది, బ్రహ్మాండ ఘాట్లో అక్కడ మరోసారి చూసింది, కానీ ప్రార్థన చేయలేదు. యశోదామాత అనుకున్నది ఏమిటి, ఏమైనా పట్టిందా, ఏదో భూతాలు ఏమైనా పట్టాయా అనే వెంటనే విష్ణుకి ప్రార్థన చేసి విష్ణుడిని శరణు పొంది, ఏమిటి నా చిన్నపిల్లడు ఇంత ఇవన్నీ దృశ్యాలన్నీ చేస్తున్నాను, ఈ దెయ్యమైనా పట్టిందా, ఓ విష్ణువు నారాయణుడా అధ్యక్షుడుడా మా చిన్నపిల్లడు రక్షించు అని. కానీ ఇక్కడ అర్జునుడికి ఆ సఖ్యభావం పోయి ఐశ్వర్య భావం వచ్చేసింది. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడు ఒళ్ళో పడుకోవడం, కృష్ణుడు అర్జునుడు ఒళ్ళో పడుకోవడం, అప్పుడప్పుడు ఓ సఖా, అప్పుడప్పుడు కృష్ణుడిని అవమానించేవాడు అర్జునుడు. ఎందుకంటే నేను కురువంశానికి చెందిన వాడిని, నాకు రాజ్యం చేసే అధికారం ఉన్నది, కానీ ఓ యాదవ అని ఎందుకంటున్నాడంటే పరిహాసంగా అంటున్నాడు అనమాట. ఓ యాదవ అంటే కృష్ణుడికి నీకు రాజ్యం చేసే అధికారం లేదు. మీకు అందరికి తెలుసు కదా, మీకు ఎంతమందికి తెలుసు కృష్ణుడికి రాజ్యం చేసే అధికారం లేదని? మీకు తెలుసా కృష్ణుడు రాజు ఎందుకు కాలేదు? ఎవరికైనా తెలుసా? తెలియదు ప్రభుజీ, మీరు ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్? మహారాజ్ యయాతి మహారాజ్ పెద్ద కొడుకు యదు అన్నమాట. సో అతని ముసలితనం పోయినప్పుడు శుక్రాచార్యుడు శపిస్తాడు కదా, అప్పుడు అతను అంటున్నాడు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీ కొడుకులతో అని. అంటే యదుని పిలిచి అడుగుతాడు, నాకు దేవ్యానితో సంభోగించాలని కోరిక ఉన్నది, కానీ ముసలివాడిని అయిపోయాను, నీ యవనాన్ని నాకు ఇవ్వు, నా ముసలితనాన్ని నువ్వు స్వీకరించు అని. అంటే యదు అంటాడు,
నేను తీసుకోను. ఎందుకంటే యవనంలో ఇంద్రియ తృప్తి బాగా చేసుకుంటే తర్వాత ముసలితనంలో సన్యాసం పుచ్చుకుని కృష్ణ భక్తి బాగా చేసుకోవచ్చు. అందువల్ల నేను అతను నిరాకరిచేస్తాడనమాట. సో అప్పుడు మహారాజు యయాతి అతనికి శపిస్తాడు. ఎందుకంటే నీ వంశం వాళ్ళు రాజులు అవ్వలేరు అని శపిస్తాడు. అందువల్ల ఈ ఉగ్రసేన మహారాజు భోజ వంశానికి చెందినవాడు అనమాట. సో ఈ అతనే రాజయ్యాడు, కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా రాజు అవ్వలేదు. ఎందుకంటే అతను యయాతి మహారాజుకి అందువల్ల దుర్యోధనుడు కూడా వాళ్ళు అవమానిస్తారు. బలరాముడిని శాంబాని విడిచిపెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు, యాదవులు మీకు రాజ్యం చేసే అధికారం లేదు అని చాలా మంది అవమానిస్తుంటారు. తర్వాత కానీ హరివంశ పురాణంలో మరో మంచి స్టోరీ ఉంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను. ఎందుకంటే ఎందుకు కృష్ణుడు రాజు ఎందుకు అవ్వలేదంటే ఈ వీళ్ళందరూ కూడా ఈ భౌతికమైనటువంటి రాజులందరూ కూర్చున్న సింహాసనం మీద కృష్ణుడు కూర్చోకూడదు. ఎందుకంటే కృష్ణుడు పరమ పురుషోత్తం భగవంతుడు. అందువల్లే కృష్ణుడు ఏ రాజ్యానికి రాజు అవ్వలేదు అని హరివంశ పురాణంలో రాస్తారనమాట. సో అందువల్ల యో యాదవ అని సంబోధించడం అంటే అవమానిస్తున్నట్టు అనమాట. అరే నీకు రాజ్యం చేసే అధికారం లేదు, కానీ నేను కురువంశానికి చెందిన వాడిని, నాకు రాజ్యం చేసే అధికారం ఉన్నది. ఇలాగా అర్జునుడు చాలా మథన పడతాడు అనమాట. ఎలా ఎన్నో కొన్ని వందల సార్లు మీ పట్ల అపరాధాన్ని నేను చేశాను. నువ్వెంతో ఐశ్వర్యవంతుడివి. ఇలాగా అర్జునుడు చాలా శోకం పొంది నన్ను క్షమించు. అప్పుడు ఒకసారి అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు అనమాట, నేను మహారథిని, నువ్వు అర్థరథివి అని. మీకు తెలుసు కదా అర్థరథి అంటే మిగతా వాళ్ళని ఎవరినైనా ఓడించడానికి ఎవరైనా సహాయం పొందాలి. కానీ అతిరథి మహారథి అంటే కొన్ని వేల మందితో ఒక్కసారి యుద్ధం చేయగలిగిన అనుభవం ఉన్న కేపబిలిటీ ఉన్నవాళ్ళు. సో కృష్ణుడిని అర్ధరథి అనేవాడు అర్జునుడు. నేను మహారథిని అతిరథిని అని నువ్వు అర్ధరథివి అని పరిహాసం చేసేవాడు. అదనమాట. ఏదో స్నేహంలో ఇవన్నీ నేను చెప్పేశాను, నన్ను క్షమించు, నాకు పిచ్చెక్కిపోయింది, అందువల్ల ఏదో పిచ్చి వల్ల నేను ఎంతో స్నేహభావాన్ని ప్రకటించాను. అప్పుడప్పుడు పరిహాసం చేసేవాడిని, అప్పుడప్పుడు అవమానించేవాడిని. ఎందుకంటే నీ యొక్క ప్రభావం నాకు తెలియదు కదా, నన్ను క్షమించు, ఏదో చిన్నపిల్లల్లా అని. అందువల్ల ఇది చాలా భావవంతమైనటువంటి శ్లోకం అనమాట. సో మనం ఐశ్వర్యమయ భక్తి చేస్తే కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి మన ప్రేమను మర్చిపోవచ్చు. అందువల్ల చైతన్య మహాప్రభు అనర్పిత చరించిరాత్ కరుణయా అవతీర్ణ కలవు సమర్పేతు ఉన్నతోజల రసాం స్వభక్తి శ్రీయం హరిహి పురత సుందర ద్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతు సచ్చినందన. ఒక ప్రశ్న నేను అడుగుతాను, గోపికలకి కృష్ణుడు భగవంతుడు అని తెలుసా తెలీదా? గోపికలకి కృష్ణుడు భగవంతుడు అని తెలుసా తెలీదా? తెలియదు ప్రభుజీ, తెలియదు. భగవంతుడు అనే భావన వాళ్ళలో లేదు. ఇంకా వ్రజ ప్రకాష్ వ్రజ ప్రియ సఖి, వ్రజ ప్రియ సఖి తెలియదు అంటున్నారు. ఎవరు? ఓకే, శివప్రసాద్ గారు
మీ ఉద్దేశం ఏంటి? మీరు చిదానంద్ గారు మీరు మాతాజీ తెలుసా? రెండు అండి. కృష్ణుడు భగవంతుడని తెలుసు, తెలీదు కూడా. ఇది చాలా పెద్ద సీక్రెట్ అన్నమాట. తెలిసినా వాళ్ళు అది లోపల కనుమరు చేశారు, కానీ ఎంతసేపు ఒక ప్రియసుకుడు కింద తీసుకున్నారు, ప్రియుడి కిందే అని మా భావన. గోపికలకి కృష్ణుడు భగవంతుడు అని తెలిస్తే వాళ్ళు ఎలా తిట్టగలిగారు? ఇప్పుడు అర్జునుడు ఎంతో బాధపడుతున్నాడు కదా, అయ్యో యాదవ సఖ ఇవన్నీ నేను ఎంతో అవమానించాను, నన్ను క్షమించని. గోపికలు ఎప్పుడు అలా అనలేదు, అవునా? అంటే గోపికలకి కృష్ణుడు భగవంతుడు అని తెలిస్తే వాళ్ళు తిట్టరు, రైట్? వాళ్ళు తిట్టరు. కానీ రెండు కరెక్టే. ఎందుకంటే తెలుసు, తెలీదు కూడా. ఇది పెద్ద సీక్రెట్. ఎందుకంటే గోపీ గీతల్లో వాళ్ళు చెప్తారు కదా, నకల్ గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మ దృక్ వికన సార్తితో విశ్వగుప్తయే సఖేవుదేయివాన్ సాత్వతాం కులే. సో ఈ శ్లోకంలో వెల్లడించారు వాళ్ళు. ఎందుకంటే నకలు గోపిక నందనో భవాన్, నువ్వు యశోదమాత కొడుకు కాదు, నందనో భవాన్ నువ్వు యశోదమాత కొడుకు కాదు. అఖిల దేహినాం అంతరాత్మద్రు, అందరి హృదయాల్లో విరాజమైనటువంటి పరమాత్మ నువ్వు. వికనిసార్తితో విశ్వగుప్తయే, మీరు బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే విశ్వాన్ని రక్షించడానికి నువ్వు వచ్చావు. లేకిన్ మళ్ళీ ఏంటంటే దేవాన్ అద్భుతాం కులే. ఈ సాత్వకులం అంటే యదువంశం అనమాట, యదువంశం. సో సఖే ఉదయవాన్ సత్వతాం కులే. సో ఇది ఇక్కడ ఈ శ్లోకంలో వాళ్ళు చెప్తున్నారు నువ్వు భగవంతుడివి అని. కానీ మరో శ్లోకంలో వాళ్ళు చెప్తారు ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణం చతే ధ్యాన మంగళం రహసి సంవిదా యా హృది స్పృశాన్ కుహకనో మనః శోభయంతి. ఈ శ్లోకం కుహక అంటే మోసగాడ, చీటర్ అని తిడుతున్నారు. అంటే అక్కడ వాళ్ళు కృష్ణుడు భగవంతుడు అని మర్చిపోయారు అనమాట. ఇదే పెద్ద సీక్రెట్ అనమాట. విశ్వనాథ్ చక్ర ఠాకూర్ చెప్తారు, గోపికలు కృష్ణుడితో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కోట్ల చంద్రమామ చంద్రుడి యొక్క కాంతి, శీతలం వాళ్ళు అనుభవించి వాళ్ళు కృష్ణుడుతో సుఖం పొందుతూ కృష్ణుడు భగవంతుడు అని మర్చిపోతారు అనమాట. వాళ్ళు మర్చిపోతారు. కృష్ణుడితో యొక్క విరహంలో కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతి వాళ్ళ మీద పడి ఆ కృష్ణుడి యొక్క ఐశ్వర్య భావం వాళ్ళ హృదయంలో ప్రకాశించబడుతుంది అనమాట. సో విరహంలో ఉన్నప్పుడు వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు, నువ్వు భగవంతుడివి, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడని ప్రార్థిస్తుంటారు. కృష్ణుడితో ఉన్నప్పుడు వాళ్ళు తిడుతుంటారు. సో గోపికలకి కృష్ణుడు భగవంతుడు తెలుసా అంటే తెలీదా అంటే రెండు అనమాట. రెండు, తెలుసు తెలీదు కూడా. సో ఎప్పుడు తెలుసు? కృష్ణుడితో విరహంలో ఉన్నప్పుడు భగవంతుడు అని వాళ్ళకి తెలిసిపోతుంది. కృష్ణుడితో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట. ఇది ప్రేమమయం ఉన్న భావంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేయరనమాట కృష్ణుడితో ఉన్నప్పుడు. అందువల్ల యశోద మాత ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు ఆ విశ్వరూప సందర్శనం చేస్తున్నప్పుడు. కానీ అర్జునుడికి మాత్రం ఇక్కడ భయపడిపోయి, అయ్యో కృష్ణ, నిన్ను ఎన్నోసార్లు అవమానించాను,
అతనికి బుర్ర మర్చిపోయింది అనమాట. కృష్ణుడు ఇన్ని విశ్వాలన్నింటికి కూడా నియంత, అటువంటి అతని వ్యక్తి ఒళ్ళో నేను పడుకోవడం ఏమిటి అని భయపడిపోయాడు అనమాట. అది కానీ యశోదామాతగా అలా కాదు, వెంటనే యూనో రెంట్ ఇచ్చేది కృష్ణుడికి. అదే అనమాట. ఈ సమస్త లోకానికి చర అచరాలకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడువు, పరమ గురుడవు, నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని లేడు. అయితే అపరిమితమైన శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాల్లో ఎవడుంటాడు. కానీ ఇవన్నీ కూడా కృష్ణుడికి పెద్ద ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే ఎంతో మంది ఋషులు మునులు కూడా పురుషసూక్త ప్రేయర్స్, వెంకటేశ్వర సుప్రభాతం ఇవన్నీ కూడా ఎంతో మంచి ఛందస్సు ప్రకారం ఎంతో మంచి రాగాలతో వాళ్ళు పాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా కృష్ణుడికి పెద్ద ఇష్టం ఉండదు. గోపికలు వాళ్ళ గోపికలు ఏదో తిడుతూ అతన్ని ఆడిస్తూ పాడిస్తూ కృష్ణుడికి లంచం ఇస్తూ ఉంటాడు. గోపికలు అంటూ ఉంటారు అన్నమాట, లాలా నువ్వు నృత్యం చేస్తూ నీకు సందేశిస్తాను అని. అంటే కృష్ణుడు సందేశ్ కోసం వాళ్ళ ముందు ఏదో డాన్స్ స్టెప్స్ వేస్తుంటాడు. సో గోపికలందరూ కూడా కిటవయోషితాం యన్నిషిత్యజన్, గోపికలు 2 సార్లు గోపి గీతంలో మోసగాడ మోసగాడ 2 సార్లు తిట్టారు వాళ్ళు. కుహకను మనహ అని ఒకసారి అంటాడు, కుహక అంటే మోసగాడు. ఇక్కడ కిటవా, కిటవా అంటే అతను వాళ్ళు అదే అంటారు, పతిసుతాన్వయా భాతృబాంధవాన్ గతివిదశ్చ గీత మోహిత కిటవయోషితాం యన్నిషిత్యజాన్. నేను మా అన్ని రకాలైనటువంటి సంబంధాలని విడిచిపెట్టేసి నీ దగ్గరికి అర్ధరాత్రిలో నీ దగ్గరికి వచ్చాము. అటువంటి మమ్మల్ని భక్తుల్ని విడిచిపెట్టి అర్ధరాత్రిలో మమ్మల్ని త్యజించి వెళ్ళిపోయావు. కిటవా, కిటవా అంటే మోసగాడ అని వాళ్ళు కృష్ణుడిని బ్లేమ్ చేస్తున్నారు అనమాట. సో ఈ కిటవా, మోసగాడ ఇవన్నీ వాళ్ళు తిడుతుంటే కృష్ణుడికి చాలా మధురంగా, చెవులకి మధురంగా వినిపిస్తాయట. అది అందువల్ల ఇది ఇంతకు ముందెన్నప్పుడు చూడనట్టి ఈ విశ్వరూపాన్ని చూసి నేను సంతోషించాను. కానీ అదే సమయంలో భయంతో నా మనస్సు కలత చెందింది. అందుకే ఓ దేవదేవ జగన్నివాస, నా ఎడ కృప చూపి తిరిగి నీ భగవద్రూపంను చూపవలసినది. సో ఇది సో అర్జునుడు అంటున్నాడు అనమాట, ఈ ఐశ్వర్యమైన విశ్వరూపాన్ని నేను ఎప్పుడు ఇంతకు ముందు చూడలేదు. నాకు చాలా ఆనందం కలుగుతున్నది. కానీ అదే టైంలో నా మనస్సు చాలా విచలితం అయిపోయింది భయం వల్ల. ఎందుకంటే ఈ ఎన్నో భయంకరమైనటువంటి ఈ చావులు అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో భక్తులకి మనం వెళ్ళకూడదు కూడా. పెద్ద పెద్ద యాక్సిడెంట్ సైట్ లోని ఇక్కడ అక్కడ మనం రక్తాలని అవి చూడడం మనకి గగురుపాటు కల్పిస్తాయి కదా. అందువల్ల మనం చూడలేం కూడా మనం. ఎందుకంటే ఈ ముస్లింలు వాటి చిన్నపిల్లలు ఎదురుగుండా మేకల్ని కోసేస్తారు. వాళ్ళు కోసిస్తే ఆ మేకలు బాగా వెల్లడిల్తాయి వాళ్ళకి. అందువల్ల వాటిని చూసి చిన్నపిల్లలు ఏడుస్తారు. కానీ ఆ కళ్ళు మూసుకొని ఇవ్వరు అనమాట. సో వాళ్ళకి
ఇవన్నీ అలవాటు చేయించడానికి వాళ్ళ ఎదురుగుండా. కానీ హిందువులు మనం చూడలేము ఇవన్నీ, ఎవరైనా జంతువుల్ని చంపుతూ ఉండడం ఇవన్నీ కూడా. సో అందువల్ల అర్జునుడు ఈ విశ్వరూప సందర్శనలు ఇవన్నీ చూస్తున్నాడు. ఈ విశ్వరూపంలో వీళ్ళందరూ పడిపోయి వాళ్ళ పళ్ళ మధ్య పడిపోయి వాళ్ళందరూ కూడా చనిపోవడం, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా చనిపోవడం అర్జునుడు కళ్ళారా చూస్తున్నాడు. కానీ అందువల్ల నాకు ఇష్టం లేదు ఈ రూపం, ఈ వసుదేవ నందనుడు ఈ చతుర్భుజ రూపం నేను చూడాలని మళ్ళీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక రహస్యం ఉందన్నమాట. అర్జునుడు విశ్వరూప సందర్శన చేస్తున్నా కానీ కృష్ణుడి యొక్క నిజస్వరూపం కూడా అక్కడే ఉన్నది. అక్కడే రథం మీద నిలబడి ఉన్నాడు నిజస్వరూపంతో. కానీ యోగమాయ ప్రభావం వల్ల కృష్ణుడి యొక్క నిజస్వరూపాన్ని అర్జునుడు చూడలేకపోతున్నాడు. ఒక విశ్వరూప సందర్శనమే అవుతున్నది. కృష్ణుడు నిజస్వరూపంలో నిలబడి ఉన్నా కూడా యోగమాయ వల్ల, కృష్ణుడి యోగమాయ వల్ల, అందువల్ల అర్జునుడు ప్రార్థిస్తున్నాడు అనమాట, నాకు ఈ చతుర్భుజ రూపాన్ని చూపించు మళ్ళీ, ఎందుకంటే శంఖ చక్ర గదా పద్మాలు విడిచిపెట్టి. సో కృష్ణుడు బృందావనంలో ద్విభుజ రూపంలో ఉండేవాడు. ఒక్కసారే కృష్ణుడు చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాడు. ఎప్పుడో తెలుసా? ఒక్కసారే కృష్ణుడు చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాడు. బృందావన ప్రభుజీ ఏంటండి బాబు, ఏం తెలియదు, చెప్పండి. Hare Krishna. Sorry, probably English. I think gopis were in search of Krishna. They didn't find anybody there. That time they see Narayana form. Yes. They will. Yeah. ఎందుకంటే గోపికలు వాళ్ళని కృష్ణుడి గురించి వెతుకుతున్నప్పుడు కృష్ణుడు చతుర్భుజ రూపం ధారించి వాళ్ళ ఎదురుగుండా వస్తాడు. కృష్ణుడు గోపికలందరూ చెప్పి, నమస్కారం నారాయణ గారు, బాగున్నారా, కృష్ణుడు చూసారా అని వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. అప్పుడు రాధారాణి వస్తుంది వెనకాల. రాధారాణి వచ్చినప్పుడు ఆ రెండు భుజాలు కరిగిపోతాయి, కృష్ణుడు ప్రత్యక్షం అయిపోతాడు. ఈ రూపాన్ని మీరు జగన్నాథ్పూర్ వెళ్ళినప్పుడు అలార్నాథ్, చైతన్య మహాప్రభు అలార్నాథ్ ఎందుకు పూజించేవాడు? ఈ రూపం అన్నమాట. గోపికలకి చూపించిన చతుర్భుజ రూపమే ఆ అలార్నాథ్. అందువల్ల చాలా మందికి రామానుజుడు మాత్రం అంటున్నాడు కృష్ణుడు ద్వారకాలో ఎప్పుడు చతుర్భుజ రూపంలో ఉండేవాడని. చతుర్భుజ రూపంలో వాసుదేవ భగవంతుడు. కానీ గౌడీ వైష్ణవులు మాత్రం అంటారు అప్పుడప్పుడు ద్విభుజ రూపంలో ఉండేవాడు, అప్పుడప్పుడు చతుర్భుజ రూపంలో ఉండేవన్నమాట. సో ద్రౌపది అశ్వత్థామని పట్టుకున్నప్పుడు కృష్ణుడు వర్ణించబడింది అనమాట. చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమై రెండు చేతులతో అర్జునుడిని, రెండు చేతులతో భీముణ్ణి కృష్ణుడు పట్టుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అశ్వత్థామని చంపడానికి తయారవుతున్నాడు. అక్కడ ఒకసారి రుక్మిణీదేవి మూర్చిపోయినప్పుడు అప్పుడు కృష్ణుడు చతుర్భుజ రూపం ధరించి రుక్మిణిని ఎత్తుకుంటాడు. అది చాలా చోట్ల కృష్ణుడు చతుర్భుజ రూపంలో ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడప్పుడు ద్విభుజ రూపంలో కూడా ఉండేవాడు అనమాట. సో అర్జునుడికి చాలా మాటలు చతుర్భుజ రూపంలో కృష్ణుడిని చూశాడు అనమాట. అందుకే ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు, మళ్ళీ ఆ చతుర్భుజ రూపాన్ని నాకు చూపించు అని. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అనమాట,
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతమాద్యం యన్మే త్వద్ అన్యేన నా దృష్టపూర్వం. అర్జున, భౌతిక జగత్తులోని ఈ విశ్వరూపంను నా అంతరంగ శక్తి ద్వారా ఆనందంతో నీకు చూపించాను. అనంతమైనది, తేజోపూర్వమైనది అయిన ఈ ఆది రూపమును నీకు ముందు ఎవరు చూడలేదు. సో నేను నీ పట్ల ప్రసన్నుడిని అయ్యాను కాబట్టి నీకు నేను ఈ విశ్వరూప సందర్శనాన్ని నీకు చూపించాను. కానీ ఈ అచింత్యమైనటువంటి ఈ విశ్వరూపాన్ని ఇంతకు ముందు ఎవరు చూడలేదు. అందువల్ల ఓ అర్జున, నువ్వు నన్ను ప్రార్థించావు కదా మొట్టమొదట 3వ శ్లోకంలో. అందువల్ల ఈ ఐశ్వర్య రూపాన్ని చూపించి దర్శనం ఇవ్వమని, అందువల్ల నీకు ఈ విశ్వరూప సందర్శన ఇచ్చాను. ఇది నా యొక్క ఒక అంశమే ఈ విశ్వరూపము. ఏదో నీ మనస్సు ఎందుకు డిస్టర్బ్ అయిపోయింది? సో నువ్వు నా మనుష్య రూపాన్ని మళ్ళీ చూడాలని కోరుకుంటున్నావు. కానీ ఈ విశ్వరూపాన్ని ఇంతకు ముందు ఎవరు చూడలేదు. నువ్వు నీకు చూపించినప్పుడు ఇప్పుడు చాలా మంది చూశారు అన్నమాట. దేవతలు చాలా మంది విశ్వరూప సందర్శనం. ఒక కృష్ణుడు శాంతిదూతగా వెళ్ళినప్పుడు హస్తినాపూర్ రాజ్యసభలో అతను ఒక పార్షియల్ విశ్వరూప సందర్శనం ఇచ్చాడనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా అతనికి కళ్ళు ఇచ్చాడనమాట. ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట. ఎందుకంటే దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా మూర్చిపోతారు కృష్ణుడి యొక్క ఈ దివ్య విశ్వరూపాన్ని చూసి. ఆ ప్రభావంలో కాంతి వల్ల వాళ్ళందరూ కూడా మూర్చిపోతారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వీళ్ళే చూడగలిగారు అనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏంటి కల్లోలం ఏంటి సభలో అంటే, కృష్ణుడిని బందీ చేయడానికి ప్రయత్నిస్తే కృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇస్తున్నాడు అని అంటే, అప్పుడు ధృతరాష్ట్రుడు ప్రార్థిస్తాడు, నాకు చూడాలని ఉందని. సో వాడు పుట్టిగుడ్డితో అయినా సరే కృష్ణుడు విశ్వరూప దర్శనం కోసం ఒక్కసారి ధృతరాష్ట్రుడికి దృష్టిని ప్రసాదిస్తాడు. అప్పుడు విశ్వరూప సందర్శనం అతనికి జరుగుతుందన్నమాట ధృతరాష్ట్రుడికి. ఇది అతనికి విదురుడు అంటే ఇష్టం వల్ల అతనికి ఈ భాగ్యం కలిగిందనమాట. సో విదురుడు అంటే ప్రభుపాద్ అదే రాస్తారనమాట. ఈ మైత్రేయ ముని శుద్ధ భక్తుడు కాదు, కానీ లాస్ట్ లో వెళ్ళిపోయినప్పుడు అంతర్ధానం అయిన అప్పుడు ఒకసారి మైత్రేయ మునికి కృష్ణ దర్శనం కలుగుతుంది ద్వారకలో. సో అది ఎందుకు దొరికిందంటే, మైత్రేయ ముని వ్యాసదేవుడి యొక్క మంచి మిత్రుడు అనమాట. సో అతని యొక్క సావాసం వల్ల కృష్ణుడి యొక్క దయ కలిగింది. అతను జ్ఞానమయ భక్తుడు అనమాట. మైత్రేయ ముని శుద్ధ భక్తుడు కాదు, కానీ వ్యాసుడితో స్నేహం వల్ల అతనికి లాస్ట్ లో కృష్ణుడి యొక్క దర్శనం కలిగి అతని ద్వారా జ్ఞానం కూడా పొందాడు మైత్రేయ ముని. అలాగే ధృతరాష్ట్రుడు చాలా దుష్టుడు అయినా విదురుడు అంటే అతనికి చాలా ఇష్టం. ఏదో అతని బోధలు పాటించకపోయినా బోధలు వినే కోరిక ఉండేది. వినేవాడు, పాటించేవాడు కాదు, కానీ వినేవాడు. విదురుడు ఎక్కడైనా వెళ్ళిపోతే అతనికి మిస్ అయ్యేవాడు, మళ్ళీ పిలిపించేవాడు. అందువల్ల బాగా ఆదరించడం, అది బాగా చేయడం వల్ల ధృతరాష్ట్రుడికి మంచి లాభం కలిగింది. అంటే అప్పుడు కృష్ణుడు అడుగుతాడు అనమాట ధృతరాష్ట్రుడిని, నీకు కావలిస్తే నీ దృష్టి నువ్వు ఉంచేసుకో అని. అంటే నేను ఎప్పుడు కూడా దుర్యోధనుని చూడలేదు, నాకెంతో ప్రియపుత్రుడు, జీవించినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు వాడిని.
అలాగే అతని శవాన్ని కూడా నేను చూడడం ఇష్టం లేదు. అందువల్ల మళ్ళీ నా దృష్టిని తీసేయి, ఎందుకంటే నాకు ఇప్పుడు తెలిసిపోయింది నా 100 మంది కొడుకులు చచ్చిపోతారు, వాళ్ళ శవాల్ని చూసే ఇష్టం నాకు లేదు. అందువల్ల అతనికి దృష్టి కలిగిన ఒక్కడిని చూశాడు, కృష్ణుడిని. ఏదో అదృష్టం అనమాట. మహాభారత్ అనుశాసనిక పర్వంలో ఇప్పుడు టైం లేదు, కానీ ఐ జస్ట్ మెన్షన్, ఒకసారి కృష్ణుడు ఉతంక ముని అని అతని దగ్గరికి వెళ్తాడు అనమాట, అతను కలుసుకోవడానికి అడవిలోకి వెళ్తే. అంటే అప్పుడు ఉతంకుడు కృష్ణుడిని శపించడానికి తయారవుతాడు. కృష్ణుడు నేనేం చేశానంటే, నువ్వు దేవదేవుడివి, నువ్వు అనుకుంటే నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, కానీ నీకు యుద్ధం ఆపగలిగే శక్తి ఉన్నా సరే నువ్వు యుద్ధం ఆపలేదు, ఇంతమంది చనిపోయడానికి కారణమయ్యావు, అందువల్ల నిన్ను శపిస్తాను అని. అంటే కృష్ణుడు నవ్వుతాడు, అయితే మూర్ఖుడా, నువ్వెవడు నాకు శపించడానికి, శపించే ముందు నా ఎక్స్ప్లెనేషన్ విను అంటే. అప్పుడు కృష్ణుడు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలాగా నేను ప్రయత్నించాను, కానీ ద్రౌపది వస్త్రాలను చేసి వాళ్ళు అపరాధం చేశారు, వాళ్ళు చావడం అనివార్యం, అది ఏమని ఏదో అంటే. అప్పుడు ఉతంకుడు అంటాడు అనమాట, ఓకే నేను ఎందుకంటే ఈ యుద్ధం ఆరంభంలో జరిగిన ఈ విశేష సంఘటన ఏంటంటే ఈ భగవద్గీత ప్రవచనం. చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన అనమాట. ఎందుకంటే ఇంత కోట్ల మంది సైనికులు అక్కడ సిద్ధమయ్యారు యుద్ధం చేయడానికి. అందరూ కూడా శంఖారావాలు అన్ని పూరించారు, అన్ని యుద్ధానికి రెడీ. అందరూ కూడా ఆగిపోయారు అనమాట. భీష్ముడు ఆగిపోయాడు, ఏమిటి ఎందుకు యుద్ధం, శంఖం పూరించిన తర్వాత కూడా యుద్ధం చేయకుండా. సో 40 నిమిషాలు పట్టింది అంటారు. ఈ 40 నిమిషాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధ చేశాడు అనమాట. ఇది అంటే అప్పుడు సో ఇది చాలా ఫేమస్ అయిపోయింది. ఈ కృష్ణుడు విశ్వరూప సందర్శన చూపించాడు మహాభారత యుద్ధ భూమిలో అని. ఎందుకంటే ఎంతో మంది దేవతలు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం చూశారు ఈ విశ్వరూప సందర్శనాన్ని అప్పుడే. అందువల్ల ఉత్తంకుడు విన్నాడు అనమాట, నాకు కూడా కోరిక ఉన్నది ఆ విశ్వరూప సందర్శనాన్ని చూపించని. అంటే అప్పుడు కృష్ణుడు విశ్వరూప సందర్శనం చేయిస్తాడు. సో మహాభారతంలో అనుశాసనంలో మంచి స్టోరీ ఏంటంటే, అతనికి అంత యుధిష్ఠిరుడికి ఆశ్చర్యపోతాడు, ఏమిటి అంత అదృష్టం, కృష్ణుడిని శపించడానికి తయారైన వాడికి విశ్వరూప సందర్శనం ఏంటంటే అతనికి గురు శుశ్రూష చేయడం వల్ల ఆ భాగ్యం కలిగిందని. సో అది పెద్ద స్టోరీ, ఎంతో ఎప్పుడైనా మళ్ళీ చెప్తాను. సో ఆ ఉత్తంకుడు కూడా చూశాడు, కొంతమంది చూశారు అనమాట. సో ఓ కురువరిలో శ్రేష్ఠుడా, వేదాధ్యయనం చేత గాని, యజ్ఞాచరణ చేత గాని, దానం చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని, భౌతిక జగత్తులో ఈ రూపంలో నేను చూడబడినందున నా విశ్వరూపమును నీ పూర్వము ఎవరు చూడలేదు. నా ఈ ఘోరమైన రూపం చూసి నీవు కలత చెందావు, భ్రాంతికి లోపయ్యావు. ఇప్పుడు అది తొలగిపోగాక. ఓ భక్తుడా, అన్ని కలతల నుండి తిరిగి ముక్తుడవు కావలసినది ప్రశాంతమైన మనస్సుతో ఇప్పుడు నీకు కోరిన రూపాన్ని చూడు. సో అర్జునుడు అంటున్నాడు అన్నమాట, ఓ పరమేశ్వర, నీ ద్విభుజ రూపాన్ని ఎందుకు చూపించట్లేదు? మొట్టమొదట అతనే అంటున్నాడు నా కోరిక ఉన్నదని. ఇప్పుడు కృష్ణుడిని బ్లేమ్ చేస్తున్నాడు అనమాట అర్జునుడు. నాకు ఈ భయంకరమైన విశ్వరూపాన్ని చూడడం ఇష్టం లేదు, నా మనసు ఎంతో కలత చెందిపోయింది ఈ ఐశ్వర్య రూపాన్ని చూసి. నేను మళ్ళీ
స్పృహ కోల్పోతున్నాను. అందువల్ల నీకు నమస్కరిస్తున్నాను. నీ ఈ ఐశ్వర్య రూపాన్ని నాకు చూడడం ఇష్టం లేదు. నీ ద్విభుజ రూపాన్ని చూపించు, నన్ను క్షమించు. నిన్ను ఈ కోరిక అడిగినందుకు అందువల్ల ఈ అర్జునుడు బాగా డిస్టర్బ్ అయిపోయాడు. కాబట్టి అర్జునుడు అన్నాడు, నువ్వు ఇంకా శోకాన్ని విడిచిపెట్టి, భయాన్ని విడిచిపెట్టి ఈ సుందరమైనటువంటి రూపాన్ని నువ్వు ఇప్పుడు చూడు అని. సో యాక్చువల్లీ కృష్ణుడు పట్ల మాధుర్య భావం ఉన్న వాళ్ళకి ఈ విశ్వరూప సందర్శనం ఎక్కువ చూడడం చాలా ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే కృష్ణుడు అంటున్నాడు, భక్తివినోద్ ఠాకూర్ అంటారు ఈ విషయంలో, ఓ అర్జున, నీవు లీలాసకుడివి. ఎందుకంటే మీకు తెలుసు కదా, అర్జునుడు లీలాసకుడు అనమాట. లీలాసకుడు అంటే పాస్ట్ టైం ఫ్రెండ్ అనమాట. ఎక్కడికి కృష్ణుడు, అర్జునుడు, కుంతి మహారాణి ఈ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా గోలోక బృందావనం కానీ, ద్వారకా కానీ, వైకుంఠం కానీ వాళ్ళు వెళ్ళరు అనమాట. నిత్య పార్షదులు భౌతిక జగత్తులో. అంటే అర్జునుడు, కుంతి మహారాణి, కృష్ణుడు ఎక్కడికి వెళ్తే, ఏ బ్రహ్మాండానికి వెళ్ళి లీలలు చేస్తారో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి లీలల్లో భాగం పొందుతారు అనమాట. సో అందువల్ల వాళ్ళు లీలాసకుడు అనమాట. కృష్ణుడికి అర్జునుడు లీలాసకుడు, పాస్ట్ టైం ఫ్రెండ్. అన్ని ఎక్కడికి పాస్ట్ టైం వెళ్ళినా అక్కడ అర్జునుడు వెళ్తాడు. అదే అందువల్లే నువ్వు భయపడకు, ఇంకా నేను నా ద్విభుజ రూపాన్ని నీకు చూపిస్తాను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపం ప్రదర్శించి చివరకు తన ద్విభుజ రూపాన్ని చూపి ఆ విధంగా భీతుడైన అతనిని ధైర్యపరిచాడు. సో ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని మూల రూపంతో చూసినప్పుడు, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపం చూసి ఇప్పుడు నా మనస్సు శాంతించింది. నేను నా సహజ స్వభావంను తిరిగి పొందాను. సో అప్పుడు ఈ కృష్ణుడు మొదట చతుర్భుజ రూపం చూపించి ఆ తర్వాత మళ్ళీ ద్విభుజ రూపానికి వెళ్తే అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ప్రార్థించి నా ఇప్పుడు మనస్సు శాంతమైంది, థ్యాంక్ యూ అని. ఇప్పుడు నీ మధురమైనటువంటి మాధుర్య రూపాన్ని, ద్విభుజ రూపాన్ని చూసి నాకు ఆనంద సముద్రంలో మునిగి తేలుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. నా హృదయంలో ఎంతో ఆనందం కలుగుతున్నది. ఇప్పుడు నా సహజ స్వభావానికి వచ్చేసాను. కానీ ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత నాకు ఎంతో నేను ఎంతో కలత పొందాను అని. సో అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, సుదూర్దర్శం ఇదం రూపం దృష్ట్వాన్ అశియన్ మమ దేవ అపి అస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఈ మానవ రూపంలో ఉన్న నేను చాలా తక్కువ, చాలా అరుదుగా చూస్తారు ఈ నా ద్విభుజ రూపాన్ని. దేవతలు కూడా ఈ ద్విభుజ రూపాన్ని సందర్శించాలని ఎంతో ఉవ్విళ్ళూరుతుంటారు అని కృష్ణుడు అంటున్నాడు అనమాట. సో ఇదే పెద్ద కృష్ణుడి యొక్క దయ అనమాట. బ్రహ్మదేవుడు వీళ్ళందరూ, శివుడు, వీళ్ళందరూ దేవతలందరూ కూడా క్షీరసాగరం సముద్రం తటానికి వెళ్ళి ప్రార్థిస్తే వాళ్ళు శ్వేతద్వీపంలో ఉన్న చతుర్భుజ నారాయణుడికి ప్రార్థిస్తారు. కానీ వీళ్ళు దేవతలకు కూడా ఎంతో పెద్ద పుణ్యాలు చేసి తపస్సులు చేసి దేవతలైన వాళ్ళకి కూడా నారాయణుడి రూపాన్ని సందర్శించడానికి చాలా కష్టం ఎప్పుడో అరుదుగానే వాళ్ళు. కానీ అటువంటి దుర్దర్శనమైన రూపంగా భగవంతుడు బాల బాలకులతో ఆడుకోవడానికి కృష్ణుడి రూపంలో వచ్చేసి
మన అందరినీ కూడా తరించాడు అనమాట. మనందరం కూడా ఈ కృష్ణుడు కలియుగం వాసులకి, ఎందుకంటే ద్వాపరయుగం అంతంలో అవతారం పొందాడు కాబట్టి కలియుగం వాసుల కోసం కృష్ణుడు అవతారం అనమాట. అందువల్ల మనం ఆ కృష్ణుడి యొక్క లీలలు విని మనం తరించగలిగే ఇది మన పెద్ద అదృష్టం అనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడి రోజులో 28 దివ్యయుగాల్లో ఒక్కసారి కృష్ణుడు వస్తాడు. అందువల్ల మనం ఎంతో అదృష్టవంతులు అనమాట. కృష్ణుడు అవతారం పొందిన తర్వాత చైతన్య మహాప్రభు వస్తాడు. సో చైతన్య మహాప్రభు కూడా 28 దివ్యయుగాల్లో ఒక్కసారి వస్తాడు. చైతన్య మహాప్రభు ఈ మిగతా కలియుగంలో కూడా హరికృష్ణ మహామంత్ర జపం చేస్తారు, కానీ అప్పుడు వైకుంఠ నారాయణ దర్శనమే కలుగుతుంది వాళ్ళకి. కానీ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చారు కాబట్టి ఈ హరికృష్ణ మహామంత్రాన్ని గోలోక్ బృందావన్ నుంచి తెచ్చారనమాట. అందువల్ల మనందరం కూడా ఎంతో అదృష్టవంతులు. కానీ మిగతా కలియుగంలో కూడా హరికృష్ణ మహామంత్రం జపం చేసినా సరే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి, కృష్ణుడి గురించి, ద్విభుజ రూప కృష్ణుడి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ మన చైతన్య మహాప్రభు ప్రభుపాద కృప వల్ల మనకి ఈ సందర్శన భాగ్యం కృష్ణుడి, ఎందుకంటే సో అదే అంటాడు అనమాట, నేను నీకు దివ్య దృష్టి ఇచ్చాను కాబట్టి, కానీ దివ్యమైనటువంటి మనస్సుని ఇవ్వలేదు అని. ఇది నాహం వేదే నా తపస జయ సఖ్య ఏవం విధో ద్రష్టం దృష్టవాన్ అషి మాం యతి. యాక్చువల్లీ ఈ యూనో తపస్సు చేసి దానాలు అవి ఇచ్చి యజ్ఞాలు చేసి ఈ నా దివ్య రూపాన్ని సందర్శించే భాగ్యం కలగదు. ఎవరైతే శుద్ధ భక్తుల యొక్క పాదధూళ్ళలో స్నానం చేస్తారో వాళ్ళకే అదృష్టం కలుగుతుంది అని జడభరత్ అంటారు, ప్రహ్లాద్ మహారాజ్ కూడా అంటారు. సో ఒకే కృష్ణుడి యొక్క దర్శనం పొందాలి అంటే ఒకే ఒక మార్గం, అదేంటంటే నవవిధ భక్తి. అందువల్లే 9వ అధ్యాయం రాజగుహ్యం అని అన్నారు అనమాట, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే ఈ నవవిధ భక్తి చేసినప్పుడే కృష్ణుడిని, ద్విభుజ రూప కృష్ణుడిని ఎవరైనా పొందగలరు అనమాట. లేకపోతే ఈ కర్దముని వీళ్ళందరూ కూడా తపస్సు చేసి వాళ్ళు కృష్ణుడి చతుర్భుజ రూపాన్ని దర్శనం పొందారు. ధ్రువ మహారాజ్ కూడా తపస్సు చేసి ధ్యానం చేసి, కానీ భక్తులకి మాత్రం ఎవరైతే ఈ నవవిధ భక్తి చేస్తారో వాళ్ళకే కృష్ణుడు దొరుకుతాడు అనమాట. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చన వందనం దాస్యం. అందువల్ల కృష్ణుడు రహస్యం చెప్తున్నాడు, భక్త్యాత్వ అనన్య సఖ్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం దృష్ట్వాచ తత్వేన ప్రవేశించ పరంతప. అనన్య భక్తి వల్లే నన్ను తెలుసుకోగలరు. అందువల్ల నేను ఎప్పుడు అదే అనన్య భక్తి, అనుస్మృతి, అనన్య భక్తి, అవ్యభిచారిణి భక్తి, ఈ మూడు ఆలు ఉండాలి మన దగ్గర. ఏంటంటే 3 ఆలు ఏంటంటే అనన్య భక్తి, అనుస్మృతి అండ్ అవ్యభిచారిణి భక్తి. అనన్య భక్తి అంటే కృష్ణుని తప్ప ఇంకెవరిని కూడా పూజ చేయకూడదు, అది హైయెస్ట్ అనమాట. ఎవరికైతే కృష్ణ ప్రేమ కావాలి అనుకుంటారో, ఎంత స్ట్రిక్ట్ అంటే రుక్మిణి ద్వారకాధీశుని కూడా ఒక స్టేజ్కి మనం రీచ్ అయిన తర్వాత రుక్మిణి ద్వారకాధీశుని ద్వారకా మీద ధ్యానం చేయకూడదు, రుక్మిణి ద్వారకాధీశుని కూడా వర్షిప్ చేయకూడదు, ద్వారకా పాస్ టైమ్స్ కూడా మనం ధ్యానం చేయకూడదు. అంత పెద్ద లెవెల్ అది అనన్య భక్తి అంటే హైయెస్ట్. ఇప్పుడు కాదు, మనం చాలా అడ్వాన్స్ అయిన తర్వాత అనన్య భక్తి అంటే శ్యామ సుందర రూపాన్ని తప్ప ఇంకా మరి ఇంకెవరిని కూడా పూజించకూడదు అనమాట, అది అనన్య భక్తి. అది ఈ విషయం 18వ అధ్యాయం 64 శ్లోకంలో ప్రభుపాద రాస్తారు, మన్మనాభవ మద్భక్తో. అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అంటే అదే అనమాట. మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అంటే కృష్ణుడిని ద్విభుజ రూప శ్యామ సుందర రూపాన్ని తప్ప ఇంకెవరిని పూజించకపోవడమే, అది పెద్ద రహస్యం అని. అనన్య భక్తి. అనుస్మృతి అంటే నిరంతరం కృష్ణుని యొక్క స్మరణ చేయడం. అదే అవ్యభిచారిణి భక్తి అంటే పతనం చెందకుండా ప్రభుపాద రాస్తారు అనమాట. పతనం చెందకుండా మనం కృష్ణ భక్తి చేస్తూ అనన్య భక్తి. మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంఘవర్జిత నిర్వైర సర్వభూతేషు
యహస మాం ఏతి పాండవ, ఇది లాస్ట్ శ్లోకం. ఇది మీరు పర్పొట్ చదువుకోండి, చాలా పెద్ద పర్పొట్ ఉన్నది. ఓ అర్జున, కామ్య కర్మలు మానసిక కల్పనచే కల్మషాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తి సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. సో ఇది చాలా నిర్వైరం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్వభూత హితేరత, కృష్ణుడు మళ్ళీ మళ్ళీ భగవద్గీతలు చెప్తుంటాడు, సర్వభూత హితేరత, సర్వభూత హితేరత, అందరి జీవుల యొక్క సమదృష్టి. అందువల్ల భక్తిలో మనకి మూడు కావాలి. మూడు ఏంటంటే, ఒకటి ఏకాగ్రత, రెండు జీవన పరిమితత్వం, మూడు సమదృష్టి. ఈ మూడు మనకి కావాలన్నమాట. సో ఏకాగ్రంగా ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత శూన్యాగ్ర, ఏకాగ్ర అండ్ అనేకాగ్ర. నేను చెప్పాను 6వ అధ్యాయం చెప్పినప్పుడు. శూన్యాగ్ర అంటే జపం చేస్తున్నప్పుడు, శ్రవణం చేస్తున్నప్పుడు పడుకునిపోతారు, అది శూన్యాగ్రం. అనేకాగ్రం అంటే జపం చేసుకున్నప్పుడు, బాగా శ్రవణప్పుడు ఎన్నో అందరి గురించి, ఎన్నో రకాల విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, అది అనేకాగ్ర. ఏకాగ్రతం అంటే కృష్ణుడి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించారు. జీవన పరిమితత్వం అంటే మనకి ఎన్నో పరిమితులు ఉంటాయి మన ఎందుకంటే మనం కావాల్సింది మనం పొందలేం అనమాట. మనకి ఏదైతే ప్రకృతి ఇస్తుందో దాన్ని తీసుకోవడం తప్ప మనం కావాల్సింది మనకి లిమిటేషన్స్ అన్నమాట. నేను 10 గులాబ్ జాముల కన్నా ఎక్కువ తినలేదు. అలాగా ప్రతి దాంట్లో కూడా మనకి లిమిటేషన్స్ ఉన్నాయి, అవి తెలుసుకుని అలాగే భక్తిలో కూడా మనకి లిమిటేషన్స్. మరొకతను 1000 భగవద్గీతలు డిస్ట్రిబ్యూట్ చేశాడు కాబట్టి నేను అలా చేస్తానే అని అనుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు అవదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో మన కెపాసిటీ మనం తెలుసుకుని ఆ విధంగా, ఆ ప్రకారంగా మనం భక్తి చేసుకోవాలి. అది వల్ల సమదృష్టి అంటే ప్రతి ఒక్క జీవుల్లో, హృదయాల్లో పరమాత్ముడు విరాజమానుడని ఉండి, కృష్ణుడు చెప్తాడు 11th క్యాండ్ భాగవతంలో, నా భక్తుడు ఒక చీమను చూసినా సరే సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తాడు, ఎందుకంటే ఆ చీమలో నన్ను దర్శిస్తాడు. అది అటువంటి దృష్టి ఉన్నప్పుడు ఏ విధమైన జీవుని పట్ల వైరం ఉండదు అనమాట, నిర్వైరహ. సో ఇవన్నీ ఉన్న వాళ్ళు ఈ నన్ను పొందుతారని ఏ విధమైనటువంటి. సో ఇది చాలా కష్టమైన అధ్యాయం, 11th చాప్టర్. పెద్ద శ్లోకాలు, చాలా డిస్క్రిప్షన్స్, అవన్నీ కూడా ఏదో ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈ అనన్య భక్తి, అనుస్మృతి, అవ్యభిచార భక్తి ఒక్కసారి మళ్ళీ చెప్పండి. అనన్య భక్తి అంటే కృష్ణుని ద్విభుజ రూపం, శ్యామ సుందర రూపాన్ని తప్ప, రాధాకృష్ణులు తప్ప ఇంకెవరిని కూడా పూజించకుండా ఉండదు, అదే అనన్య భక్తి అనమాట. ఒక్క శ్యామ సుందర రూపాన్ని తప్ప ఇంకా మరే రూపాన్ని కూడా పూజించరు. సో రూప గోస్వామి భక్తి రసాంశలో రాస్తారు అనమాట, రుక్మిణి ద్వారకాధీష్ని కూడా వర్షిప్ చేయకూడదు ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత. కృష్ణుడి యొక్క ప్రేమ పొందాలి అని అనుకున్న వాళ్ళు అనన్య భక్తి చేయాలి. అనన్య భక్తి అంటే కృష్ణుని తప్ప ఇంకా మరి ఇంకెవరిని కూడా పూజించడం. అది అవ్యభిచారిణి భక్తి అంటే, వ్యభిచారం అంటే మీకు తెలుసు కదా, ప్రాస్టిట్యూట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కృష్ణుణ్ణి
చాలా మంది అనుకుంటూ ఉంటారు కృష్ణుడిని, ఓకే కృష్ణుని కూడా పూజిస్తాను, కానీ నాకు చర్మ వ్యాధులు ఉన్నాయి, నేను సూర్యుని కూడా పూజిస్తాను. సో వ్యభిచారి అంటే ఒక చాలా మంది పురుషుల దగ్గరికి వెళ్ళి సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు. అలాగే కృష్ణుడితో సంబంధం ఉంది, కానీ కొన్ని 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 కోరికల కోసం దేవతల్ని కూడా పూజించడం, ఇది వ్యభిచారం అన్నమాట. అటువంటి దృష్టి ఉండకూడదు అనమాట. సో కృష్ణుడి తప్ప ఇంకా ఎవరిని పూజించకూడదు, అదొకటి అర్థం. ఎందుకంటే ఈ 4 నియమాల్ని పాటిస్తూ పూజ చేయడమే అవ్యభిచారిణి భక్తి అన్నమాట. పతనం చెందకుండా ప్రభుపాద అవ్యభిచారి భక్తి అంటే పతనం చెందకుండా భక్తి చేయడం అవ్యభిచారి భక్తి. సో ఈ 4 నియమాలని నుంచి పతనం చెందకుండా భక్తి చేయడమే అవ్యభిచారి భక్తి అంటారు. అనుస్మృతి అంటే నిరంతర కృష్ణ స్మరణ 24 గంటలు. ప్రహ్లాద్ మహారాజ్ అటువంటి స్థితి పొందాడు అనమాట, అనుస్మృతి 24 గంటలు. కానీ ప్రభుపాద అంటారు అటువంటి ఈ సాధన భక్తిలో మనకి అది సాధ్యం కాదనమాట అనుస్మృతి. కృష్ణుడు మనకి అటువంటి పరిస్థితుల్ని కలిగించాలి. ఈ అనుస్మృతి గోపికలు వస్త్రాహరణ అప్పుడు వస్త్రాల్ని దొంగించినప్పుడు అప్పుడు కృష్ణుడు గోపికలతో చెప్తాడు అనమాట, వచ్చే రాత్రుల్లో ఆనేవాళ్ళ రాత్రి నేను నీ కోరికల్ని నేను తీరుస్తానని అతను కృష్ణుడు చెప్తాడు అనమాట గోపికలతో. ఎందుకంటే ఆ తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత ఈ రాసలీల అయిందనమాట. సో ఈ 3-4 సంవత్సరాలు కూడా కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, కృష్ణుడు మన కోరికల్ని ఎప్పుడు తీరుస్తాడా అని ఆ నిరంతర అనుస్మృతిలో వాళ్ళు తేలిపోయేది. వాళ్ళ ఈ గోపిక వస్త్రహరణలో ఉన్న గోపికలు రాజారాణి వీళ్ళందరూ కాదనమాట, ఈ సాధన సిద్ధ గోపికలు. ఎందుకంటే మనలాంటి భక్తులు ఆ గోపికలుగా జన్మ ఎత్తి ఇంకా కొన్ని భౌతికమైనటువంటి కల్మషాలు ఉండిపోతాయి. ఎందుకంటే ఈ భౌతిక కల్మషాలన్నీ 100% నష్టం చేయించడం చాలా కష్టం, అసాధ్యం ఆల్మోస్ట్. అది కృష్ణుడే చేయాలి. అందువల్ల అటువంటి సాధకులకి ఆ గోపికలుగా జన్మిస్తాడు కృష్ణుడి భౌమలీలలో. ఈ కృష్ణుడి యొక్క ఈ విరహం ఇచ్చి ఆ విరహంలో స్మృతి ఎక్కువైపోతుంది అనమాట. మనం ఎవరైనా మన దగ్గర ఉంటే వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించం, కానీ వాళ్ళు మనం ప్రేమించే వాళ్ళు దూరం అయిపోతే వాళ్ళ గురించి ఆలోచనలు ఎక్కువైపోతాయి, ఎందుకంటే వాళ్ళని మిస్ అవుతాం కాబట్టి. అందువల్లే కృష్ణుడు వాళ్ళని విడిచిపెట్టి ఆ అనుస్మృతి కృష్ణుడు ఇవ్వాలి మనకి. కొంత స్మృతి మనం చేయొచ్చు, కానీ ఆ గోపికలకి ఆ వరం ఇచ్చి నేను అదో పెద్ద రహస్యం అండి ఆ లీల. ఆ వస్త్రాల్ని తీసేస్తాడు కదా, ఆవరణలు అన్నమాట. అంటే ఆ భౌతిక శరీరాల్ని తీసేసి మళ్ళీ కృష్ణుడు ముట్టుకుని ఆ వస్త్రాల్ని మళ్ళీ ఇస్తాడు ఆవరణలు. అంటే ఆ భౌతిక శరీరాలని తీసేసి ఆధ్యాత్మిక శరీరాలని ఇస్తాడనమాట. సో కృష్ణుడు గురువు అయిపోతాడు అక్కడ, దీక్ష ఇచ్చాడు అనమాట. అక్కడ ఆ గోపికలకి అందరు కూడా దీక్ష ఇచ్చి అనుస్మృతి చేయడం వల్ల పాపాలన్నీ కల్మషాలన్నీ భౌతిక కల్మషాలన్నీ పోతాయి. అప్పుడు ఎప్పుడైతే రెడీ అయ్యారో అది 3-4 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. అప్పుడు రాసలీలలో బాగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అనమాట. సో ఇది అనుస్మృతి పెద్ద. హరే కృష్ణ ప్రభుజీ, ఇది ఎక్కడ చెప్పబడింది ప్రభుజీ? ఎక్కడ చెప్పబడింది? భాగవతంలో వచ్చిందా? చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా అద్భుతం. శ్రీధర్ స్వామి కామెంటరీ 10th కంటే
అర్థమైందా ప్రజనారాయణ గారు? అర్థమైంది. చాలా బాగుంది. ఇది విశ్లేషణ చాలా ఎక్కడట ఇంకా చెప్పండి. అది చెప్తూ ఉంటే మీరు ఎలా మాకు వినాలనిపించేస్తుంది. అంత బాగా లీనమైపోయి చెప్పారు. మమ్మల్ని కూడా లీనం చేసేసారు. తీసుకెళ్లిపోయారు గోలోకాడికి వెళ్ళలేగే అంచుల దగ్గర చూపిస్తున్నారు మమ్మల్ని. యాక్చువల్ గా ప్రతిరోజు జపం చేసుకున్నప్పుడు ఈ గోలోక బృందావనం మీద ధ్యానం చేయాలి, మనం ధ్యానం చేసుకోవాలి. ఎట్లా అండి ఊహించుకుంటారా? మనసుతో ప్రతిరోజు కృష్ణ బలరాం మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ప్రతిరోజు. అది వెళ్తుంటాను ఊహలో. రాధారమణ మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ రూపగోస్వామి భజన్ కుటీర్ వెళ్ళి అక్కడ రాధా శ్యామ్ సుందర్ దర్శనం చేసుకుని రాధాకుండలో స్నానం చేసి కుసుమ్ సరోవర్ లో స్నానం చేసి మానసి గంగలో స్నానం చేసి గోవర్ధన పరిక్రమ చేసి కృష్ణుడు ఆ పర్వతాన్ని ఎత్తుతూ ఉంటే ఆ రూపాన్ని సందర్శించుకుని ప్రతిరోజు మనం బృందావనం వెళ్ళాలి. చాలా కష్టం. అది వెళ్ళలేదండి. అంత పని చేయట్లేదు, అస్సలు చేయట్లేదు. లేదు, ఇది ప్రభుపాద రాశారు ఫస్ట్ ఆదిలో కృష్ణ బలరాం మీ కృష్ణ బలరాం అనగానే మాకు టెంపుల్లో ఇక్కడ బహరీన్ టెంపుల్లో కృష్ణ బలరాం ఉన్నాడు. అందుకని ఆయన దగ్గరికి ఎప్పుడు ఊహలో వెళ్తూ ఉంటాం. అందుకని అది చెప్పాను నేను వెళ్తున్నామని. కానీ మీరు చెప్పారు బృందావనం దర్శనం చేయాలన్నారు. నిజంగా గొప్ప విషయం చెప్పారు. కొంచెం ట్రై చేస్తాం. కానీ ప్రభు ప్రతిరోజు వెళ్ళాలండి. ప్రతిరోజు కూడా పూతన వద లీల, దామోదర్ లీల, ఈ కృష్ణార్జున సంవాదం, ఈ రథం మీద కూర్చుని కృష్ణుడు ఈ జ్ఞానముద్రలో భగవద్గీత ఉపదేశంలో ఉన్న ఆ రూపాన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే పూతన వద లీల మనం ధ్యానం చేయాలి. మధ్యాహ్నం దామోదర్ లీల, రాత్రి పడుకునే ముందు కృష్ణుడు అర్జున బోధ, కృష్ణ భగవద్గీత బోధ చేయడం, ఆ రూపాన్ని సందర్శన చేసుకుని పడుకోవాలన్నమాట. అంటే అప్పుడు విధివశాత్తు మనం యమదూతలు వస్తే తీసుకెళ్ళడానికి అటువంటి స్థితిలో కృష్ణుడు తన రథాన్ని తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి గోలోకబృందాన్ని తీసుకెళ్ళిపోతాడట. ఈ పని చేస్తే కృష్ణుడు బిల్వమంగళ ఠాకూరు అతను రాస్తాడనమాట కృష్ణ కరుణామృతంలో ఇది రాస్తాడు. సో ప్రతిరోజు ఈ 3 లీలలు కూడా కృష్ణుడి యొక్క దయ అన్నమాట. దయకు పాత్రలు అవ్వాలి. మీరు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది ప్రభుజీ. నేను బదరి వెళ్ళాను ప్రభుజీ. 2 months 20 days ఉన్నా నేను అక్కడ. ఉండి వచ్చినప్పుడు ఒక టైం టేబుల్ లాగా మీరు చెప్పినట్టుగా అలకనంద వెళ్ళటం, అక్కడ హారతులు అటెండ్ అవ్వటం, అవన్నీ చూసుకుని అక్కడ కథలు జరుగుతుంటే కొన్నాళ్ళ పాటు వచ్చిన తర్వాత అదే ధ్యాసగా ఇది చేసుకుంటూ ఉండేదాన్ని. నేను అక్కడ కూర్చున్నట్టుగా నేను చాలా అలా కొద్ది రోజులే మళ్ళీ అన్నీ మర్చిపోయాను. మళ్ళీ అలా చేయట్లేదు. అందువల్ల ప్రతి సంవత్సరం బృందావన దర్శనంకి వెళ్ళాలన్నమాట. అది బృందావనంలో కూడా అన్ని యమునానంది ఎంత బాగా చేశాను. చాలా కష్టం ప్రభుజీ, భక్తి చాలా కష్టం. చాలా సులభం అండి బాబు. అనిపిస్తుంటుంది అంత తేలిక. వరాహ పురాణంలో రాశారనమాట. బృందావనంలో మథురా మండలంలో ఒక్కొక్క స్టెప్ వేస్తే ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలం దొరుకుతుంది అనమాట. అటువంటి ఆ బృందావనం వెళ్ళలేని వాళ్ళు ప్రతిరోజు ఒక టికెట్ బుక్ చేసుకుని అనుకోవడమే, నేను బృందావనం వెళ్తాను. సో బృందావనం వెళ్తాను అని అనుకుంటే బృందావనం వెళ్ళినట్లు మనకి ఫలం దొరుకుతుంది అన్నమాట. అవన్నీ లోపలవన్నీ గుర్తు తెచ్చుకోలేకపోయినా బృందావనం వెళ్తున్నా నేను మాత్రం అలా అనుకుంటాను ప్రభుజీ. ఇవాళ నుంచి టికెట్ బుక్ చేసుకోండి, చేసుకోవచ్చు. చాలా బాగుంది భావనలో, కరెక్ట్, చాలా బాగుంది. హరి బోల్ ప్రభుజీ.
ఎనీథింగ్ ఎల్స్? చాలా బాగుందండి.